హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎగ్ కొత్తు పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇంకా చెప్పాలంటే మిగిలిపోయిన చపాతీతో కానీ పరోటాతో కానీ ఈ రెసిపీ తయారు చేయండి. ఇంటిల్లి పాది ఎంజాయ్ చేసేస్తారు. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీ దగ్గర టమాటా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర చికెన్ గ్రేవీ కర్రీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో నేను 2 ఎగ్స్ని యాడ్ చేసుకున్నానండి. ఒక చపాతీ కానీ ఒక పరోటా కానీ తీసుకుంటే దానికి సరిపడేటట్టు ఒక 2 ఎగ్స్ తీసుకోండి. ఇప్పుడు ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన ఎగ్స్లో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చెప్పాను కదా, మీ దగ్గర ఏదైనా కర్రీ ఉంటే కర్రీని యాడ్ చేసుకోవచ్చు. నేను పరోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు చపాతీ వేసుకునేటట్లయితే చపాతీని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పరోటాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర ఏదైనా స్టీల్ గ్లాస్ ఉంటే ఇలా కొట్టుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా గ్లాస్తో మనము దీన్ని స్మాష్ చేసుకుంటూ చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా స్మాష్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా నేను ఇక్కడ గరం మసాలా అలాగే కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ కొత్తు పరోటా రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ కొత్తు పరోటా ఎలా తయారు చేసుకోవాలో. ఫైనల్గా నిమ్మరసం పిండుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.